మనిషికి సుఖశాంతులు ఎలా వస్తాయి? ప్రతి మనిషి తన జీవితంలో సుఖంగా, శాంతిగా జీవించాలని కోరుకుంటాడు. కాని ఈ కాలంలో, కలియుగంలో చాలామంది ఆ సుఖశాంతుల కోసం తప్పు మార్గాలు అనుసరిస్తున్నారు. ఇతరులను బాధపెట్టడం, అవమానించడం, మోసం చేయడం ఇవన్నీ సాధారణమైపోయాయి. కొంతకాలం వారు ధనవంతులుగా, గర్వంగా జీవించినా చివరికి అనుభవించే బాధలు మాటల్లో చెప్పలేము. నిజమైన సుఖశాంతి ఎక్కడుంటుంది? పురాణాలు చెబుతున్నాయి, నిజమైన సుఖశాంతి సన్మార్గంలోనే ఉంటుంది. అంటే నిజాయితీగా సంపాదించడం, ఎవరినీ హింసించకపోవడం, ఎవరికీ చెడు చేయకపోవడం, ఇతరులకు సహాయం చేయడం ఇవే మనిషికి మనశ్శాంతిని, దైవానుగ్రహాన్ని ఇస్తాయి. సన్మార్గం అంటే ధర్మం, నిజం, దయ, సహాయం, స్వార్థరహిత జీవనం. సన్మార్గంలో నడిచే మనిషి లక్షణాలు. సన్మార్గంలో నడిచే మనిషి ఎప్పుడూ తన మనసులో ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటాడు. నేను సరిగా చేస్తున్నానా? నా వల్ల ఎవరికైనా నష్టం జరుగుతోందా? అని తనను తాను పరిశీలిస్తాడు. ఇలా జీవించేవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ధనమో, వస్తువో లేకపోయినా వాళ్ల ముఖంలో తృప్తి కనిపిస్తుంది. మనిషి కమలం లాంటివాడు కావాలి. తామర పువ్వు బురదలో పుడుతుంది కాని ఎప్పుడూ స్వచ్ఛంగా, అందంగా ఉంటుంది. అలాగే మనిషి కూడా ఈ లోకంలో చెడు మధ్యలో ఉన్నా మంచి మార్గంలోనే ఉండాలి. ఇది నిజమైన సన్మార్గం. సన్మార్గం వల్ల వచ్చే ఫలితాలు. సన్మార్గంలో నడిచే మనిషికి సమాజంలో గౌరవం వస్తుంది. మనసుకు ప్రశాంతి వస్తుంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఇతరులకు ఆదర్శంగా మారతాడు. పురాణాల ఉదాహరణలు. వాల్మీకి మహర్షి కథ. రత్నాకరుడు అనే దొంగ నారద మహాముని ఉపదేశంతో రామనామం జపిస్తూ వాల్మీకిగా మారి రామాయణం రచించాడు. సన్మార్గం వైపు అడుగేసిన మనిషి మహర్షిగా మారగలడనే సాక్ష్యం ఇది. గౌతమ బుద్ధుడు రాజభోగాలను వదిలి జ్ఞానమార్గం ఎంచుకున్నాడు. సన్మార్గం ద్వారానే లోకగురువుగా నిలిచాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు శ్రేష్ఠులు దేనిని ధర్మంగా భావించి ఆచరిస్తారో అది సజ్జనులకు ఆదర్శం అవుతుంది. దుర్మార్గం ఫలితం. రావణుడు మహాశివభక్తుడు. కాని అహంకారం, స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గం వైపు నడిచి నాశనం అయ్యాడు. దుర్యోధనుడు కూడా హితవచనాలు వినకపోవడం వల్ల తన కుటుంబాన్నే నాశనం చేసుకున్నాడు. చెడ్డ మార్గంలోకి వెళ్లడం చాలా సులభం, కాని మంచి మార్గంలో నిలబడటం మాత్రం కష్టం. కాని ఆ కష్టం మనిషిని అమరుడిగా, గౌరవనీయుడిగా నిలబెడుతుంది. సుఖశాంతికి ప్రధాన కారణం. మనిషి అశాంతికి కారణం అతని అతి ఆశలు. చూసిన ప్రతిదాన్ని కోరుకోవడం, దొరకకపోతే బాధపడటం ఇవే మనసును కలవరపరుస్తాయి. కావున కోరికలను నియంత్రించుకోవడం, మనసును స్థిరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిజమైన సంపద. సన్మార్గంలో నడిచే మనిషికి ధనం లేకపోయినా అతడు ధనవంతుడే. ఎందుకంటే అతని మనసులో నిబద్ధత, నిజాయితీ, దయ ఉంటాయి. దుర్మార్గంలో ఉన్నవారికి లక్షల సంపదలున్నా శాంతి ఉండదు. చివరి సందేశం. సన్మార్గంలో నడుస్తే జీవితం ధన్యమవుతుంది. దైవానుగ్రహం పొందుతాము. మనసుకు ప్రశాంతి, సమాజానికి స్ఫూర్తి లభిస్తుంది. కాబట్టి కనీసం ఇప్పటినుంచైనా సన్మార్గం వైపు ఒక అడుగు వేయాలి. మంచి మార్గంలో నడవడం మొదలుపెడితే దేవుడే దారి చూపిస్తాడు. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు కదా.